హల్లెలూయా. రైట్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. సో టుడేస్ మెసేజ్ ఈజ్ గోయింగ్ టు బీ వెరీ షార్ట్. కొద్ది క్షణాలు ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి విషయాలను నేను మీతో పంచుకోబోతున్నాను. ఇక్కడ జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని గమనించండి. ప్రభు సాయం చేస్తే కనుక 3 కల్లా ప్రేయర్ క్లోజ్ చేయాలని ఉంది. మ్యాక్సిమం ఈ లోపే క్లోజ్ చేయడానికి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఓకే, ఫైన్. ఈరోజు ఇండిపెండెన్స్ డే, ఈరోజు స్వాతంత్ర దినోత్సవం. స్వతంత్రత అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ టు బీ ఫ్రీ? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. ఇంకెవరు కదలద్దు దయచేసి. ఎవ్రీబడి ప్లీజ్ బీ ఇన్ యువర్ పొజిషన్స్. గమనించండి. స్వతంత్రత అంటే ఏంటి, ఆ స్వతంత్రత ఎలాగొస్తుంది అనేది నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఆ థంబ్నెయిల్ ఇవన్నీ చేయించేటప్పుడు కూడా నేను ఒకటి చెప్పాను, ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్ అని పెట్టాము. యాక్చువల్గా ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. నేను దాన్ని కొంచెం ఎక్స్టెండ్ కూడా ఎపెండ్ చేద్దాం అనుకున్నాను. ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్, ఫ్రీడమ్ త్రూ క్రైస్ట్, ఫ్రీడమ్ ఆఫ్ క్రైస్ట్. అంటే క్రీస్తులో స్వతంత్రత, క్రీస్తు ద్వారా స్వతంత్రత, క్రీస్తు యొక్క స్వతంత్రత. ఈ 3 విషయాలు నేను మీతో కొద్ది క్షణాలు నేను మీకు అవుట్లైన్ చెప్తాను. అసలు డెఫినేషన్ ఏంటి, అసలు యాక్చువల్గా ఫ్రీడమ్ అంటే ఏంటనేది నేను గూగుల్ చేస్తే ద స్టేట్ ఆఫ్ నాట్ బీయింగ్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ హెల్డ్ ప్రిజనర్ ఆర్ కంట్రోల్డ్ బై సంబడి ఎల్స్, ద రైట్ ఆర్ ఎబిలిటీ టు డూ సే వాట్ యు వాంట్. అంటే ఫ్రీడమ్ అంటే ఫ్రీగా ఉండటం అని అంటే కంట్రోల్ చేయబడినటువంటి ఒక స్థితిలో ఉండటాన్ని స్వాతంత్రం అని అన్నారు. నేను మరలా చెప్తున్నాను, కంట్రోల్ చేయబడినటువంటి ఒక స్థితి, ఒక స్టేట్ని, ఒక స్థితిని స్వాతంత్రత, ఫ్రీగా ఉండటము అని అన్నారు. దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. వాస్తవం చెప్పాలనంటే మనిషి ఈ రోజున మనమందరం కూడా రకరకాలైనటువంటి పరిస్థితుల వలన, రకరకాలైనటువంటి వ్యక్తుల వలన, రకరకాల అభిప్రాయాల వలన మనం కంట్రోల్ చేయబడుతూ ఉంటాం. అవునంటారా కాదంటారా? నేను ఒకసారి ములపర్లోను వైఎస్ఆర్ కాలనీలో కూడా నేను చెప్పినట్టు నాకు బాగా గుర్తు. మనము పరిస్థితుల యొక్క కంట్రోల్లోనూ వ్యక్తుల యొక్క కంట్రోల్లోనూ మనం ఉండిపోతాం మన జీవితంలో చాలా మట్టుకు. అంటే మనిషికి నిజంగా చెప్పాలనంటే స్వేచ్ఛ లేదు. ఏంటండి? స్వేచ్ఛ లేదు. మనం కొన్ని చేయాలనుకున్నా, కొన్ని చెందాలని అనుకున్నా కానీ పరిస్థితులు మనల్ని కంట్రోల్ చేస్తాయి. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటని? అందరూ పరిస్థితుల యొక్క గ్రైండర్లో పడి నలిగిపోతున్న వాళ్ళే అందరూ కూడా. రెండవది, వ్యక్తులు మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఏంటండి? వ్యక్తులని కొంతమంది వ్యక్తులు మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ వ్యక్తులు కంట్రోల్ చేయడానికో, పరిస్థితులు కంట్రోల్ చేయడానికో మనము దేవుని ద్వారా పిలువబడలేదు. హల్లెలూయా. వీఆర్ కాల్డ్ టు బీ ఫ్రీ. మనము స్వతంత్రులుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. చదువుదాం ఒకసారి ఆ మాటని. గలతీ పత్రికలో మాట ఉంటుంది, 5వ అధ్యాయం 1వ వాక్యం. గలేషియన్స్ 5:1. మొదటి వాక్యం చదవండి అమ్మా. ఒక్క నిమిషం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యం, క్షమించండి, 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. చాలండి, ఈ మాటను మొదటగా మనం ధ్యానం చేద్దాం. వీఆర్ కాల్డ్ టు బీ ఫ్రీ అంట. మనం దేని కొరకు పిలువబడ్డామండి? కాల్ టు బీ ఫ్రీ. అంటే ఏ విషయంలోనూ ఏ పరిస్థితి మనల్ని కంట్రోల్ చేయడానికి వీలు లేనటువంటి వ్యక్తులుగా మనం ఉండటానికి మనం పిలువబడ్డాము. మరి గ్రహిస్తున్నారని నేను చెప్పేది? సో దేవుడు మనల్ని పిలుచుకునే విధానం ఏంటంటే ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడంట. ఏం చేశాడండి? ఆయన స్వతంత్రులుగా చేశాడు. అంటే ఈ రోజున మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మనం కంట్రోల్ చేయడం కానీ, వ్యక్తులు మనల్ని కంట్రోల్ చేయడానికి కానీ ఎటువంటి అధికారం అనేది వాటికి లేదు వాక్యపరంగా చూస్తే. కానీ మన పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి, మనం ఆ విధంగా బతుకుతున్నాం. ఫైనాన్షియల్గా కంట్రోల్ అవుతున్నాము, ఏమండి, కుటుంబ పరంగా కంట్రోల్ అవుతున్నాము, ఎమోషన్స్ పరంగా కంట్రోల్ అవుతున్నాము. రకరకాలుగా మనము చాలా సిస్టమ్స్ మనల్ని కంట్రోల్ చేస్తూనే నడిపిస్తున్నాయి ఈ సమాజంలో. అవునంటారా కాదంటారా? కానీ
ఏది కంట్రోల్ చేయకుండా ఉండటానికి, మనము ఎవరి కంట్రోల్లోనూ ఏ పరిస్థితుల కంట్రోల్లోనూ ఉండకుండా క్రీస్తునందు మాత్రమే స్వతంత్రులుగా ఉండటానికి మనం పిలువబడ్డామని వాక్యం సెలవిస్తుంది. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్తున్నాను అంటే? గమనించండి, ఈ స్వాతంత్రం మనకి ఎలాగొచ్చింది? చదువుదాం ఒకసారి ఆ మాటని. ఏమండి? యోహాను సువార్త 8:36 అమ్మ. 8:36 యోహాను సువార్త. కుమారుడి మిమ్మును స్వతంత్రునిగా చేసిన ఎడల మీరు నిజముగా స్వాతంత్రులై ఉందురు. ఆమేన్ చెప్పండి. హూమ్ ద సన్ సెట్స్ ఫ్రీ ఈజ్ ఫ్రీ ఇండీడ్. అంటే ఎవరైతే నిజముగా యేసుక్రీస్తు వలన విమోచింపబడతారో వారే స్వతంత్రంగా ఉండగలుగుతారంట. నేను మరలా చెప్తున్నాను మీకు, ఎవరైతే ఒక వ్యక్తి ద్వారా దేవుని ద్వారా విడిపించబడతారో వారే నిజంగా స్వతంత్రులు. స్వతంత్రత అనేది మనం తెచ్చుకుంటే వచ్చేది కాదు. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? మనం తెచ్చుకుంటే వచ్చేది కాదు, మనం అనుకుంటే వచ్చేది కాదు, ఏది కాదు. కానీ స్వతంత్రత అనేది, దయచేసి వాక్యం వినండి ప్లీజ్. ఇక్కడ ఏ భారంతో సేవకులు చెప్తున్నారు, ట్రై టు అండర్స్టాండ్ దిస్. వినండి జాగ్రత్తగా. మనము ఏ వ్యక్తుల వలన, ఏ పరిస్థితుల వలన మనం కంట్రోల్ చేయబడకూడదు అని వాక్యం చెప్తుంది. దానికి మనకి విడుదలని, విమోచననిచ్చేది ఎవరు అని అంటే ప్రభు మాత్రమే. ఎవరి వలన మనం, ఎందుకనంటే నేను ఎంత భారంగా మీకు చెప్పేది, మీలో ఒక్కడున్న ఏ ఒక్కరు కూడా మీరు కంట్రోల్ చేయబడకూడదు. మీ లైఫ్స్ ఎలా ఉండాలి అని అంటే మీరు ఫ్రీగా మూవ్ అయ్యేటట్లుగా మీ లైఫ్లు ఉండాలి. ఫినాన్షియల్గా కూడా, కుటుంబ పరంగా కూడా. ఏమండి? ఏ రకంగా కానీ మీకు ఫ్రీడమ్ ఉండాలి అనేది నా భారం. కానీ ఈ రోజున వాస్తవం చెప్పాలనంటే మనం అందరం కంట్రోల్ చేయబడుతున్నాం పరిస్థితుల వల్ల, వ్యక్తుల వలన. అంటే మన సంతోషం వేరొకల మీద ఆధారపడుతుంది, మన ఆర్థిక విషయాలు వేరొకరి మీద ఆధారపడుతున్నాయి. ఆ వ్యక్తిని బట్టి మన సంతోషం చెడిపోతుంది, ఆ వ్యక్తిని బట్టి మన ఆర్థిక పరంగా మనం చాలా విషయాల్లో నష్టపోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? వీటన్నిటి నుంచి మనకు విడుదల కావాలని అంటే ఒకే ఒక దారి. ఎవరు మిమ్మల్ని విడిపించలేరు. వాస్తవం చెప్తున్నాను, మిమ్మల్ని మీరు కూడా విడిపించుకోలేరు. ఒక వ్యక్తి కట్టివేయబడ్డాడు అనుకోండి, తనను తాను ఎలా విడిపించుకోగలడు? ఎవరన్నా ఒక విడిపించబడిన వ్యక్తి, స్వేచ్ఛగా ఉన్న వ్యక్తి వచ్చి విడిపిస్తేనే మనం విడిపించబడగలం. అంటే ఈ దినాన ప్రభు వచ్చి మనల్ని విడిపిస్తే తప్పితే మనం ఉన్న పరిస్థితుల్లో నుండి మనం విడిపించబడలేమని మీరు మొదట గ్రహించాలి. హల్లెలూయా. ప్రభువుకు ఒకరోజు ఆయన ప్రవచనాత్మకంగా ఆయన యెరూషలేములోకి వెళ్ళడానికి గాడిద అవసరమైంది. ఆయన శిష్యుల్ని పిలిచి అన్నాడు, మీరు వెళ్ళండి, ఆ వీధిలో మీకు గాడిద కనబడుతుంది, దానిని విప్పుకొని తీసుకురండి అని అన్నాడు ఆయన. గాడిదకి స్వేచ్ఛ లేదు, గాడిద కట్టబడింది. ఎప్పుడైతే శిష్యులు వెళ్ళి ఆ గాడిదని విప్పి తీసుకొస్తున్నప్పుడు, కట్టబడిందని విప్పి తీసుకొస్తున్నప్పుడు, ఇది ఎందుకు మీరు తీసుకెళ్తున్నారని యజమాని అడిగితే వాళ్ళు చెప్పింది ఒకే ఒక మాట, ఇది ప్రభువుకి కావలసి ఉన్నది అని వీళ్ళు చెప్పినప్పుడు వారు తోలి పంపారంట దాన్ని. మీరు గ్రహిస్తున్నారా? అంటే నేను మీకు చెప్తున్నాను ఒక మాట, విడిపించబడటానికి మీకు ఇష్టంగా ఉంటే, ఫ్రీడమ్ కొరకు మీకు ఇష్టంగా ఉంటే, విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పరిస్థితులు మనల్ని కట్టేసిన, వ్యక్తులు మనల్ని కట్టేసిన, వేరొకరిని బట్టి మనం కంట్రోల్ అవుతున్నా కానీ ఒక మాట నేను మీకు చెప్పగలను, మన మనసులో కనుక నేను దేవునికి కావాలి అన్నటువంటి ఆలోచన నీకు పుట్టినట్లయితే ఏ వ్యక్తులు, ఏ పరిస్థితులు మిమ్మల్ని కట్టుంచలేవు. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? నోబడీ కెన్ కంట్రోల్ యూ. మీ సంతోషాన్ని ఒకరు కంట్రోల్ చేయలేరు, మీ ఆశీర్వాదాన్ని ఒకరు కంట్రోల్ చేయలేరు. ఇశ్రాయేల్ ప్రజల్ని శపించమని బాలాక్ రాజు బిలాం ప్రవక్తని తీసుకెళ్ళి, ఇదిగో అయ్యా ఇశ్రాయేల్ ప్రజలు గొడవరాలు వాళ్ళని శపించమని అంటే బిలాం ప్రవక్త అంటాడు, ఏమని శపింపగలను నేను, దేవుడు శపింపలేదే, దీవించుమని నాకు సెలవాయను, ఆయన వారిని దీవించను, నేను దానిని మార్చలేను. హల్లెలూయా. గ్రహిస్తున్నారా? పౌలు శీలను తీసుకెళ్ళి చెరసాలలో బందీలుగా వేసి, కాళ్ళు చేతులకు బండలు వేసి చెరసాలలో పెట్టేసిన వీళ్ళను బంధించగలిగారు, కానీ వీళ్ళ సంతోషాన్ని వాళ్ళు బంధించలేకపోయారు. మీరు గ్రహిస్తున్నారా? అనంటే ఎవరైతే క్రీస్తు కొరకు తమను తాము ప్రత్యేకపరుచుకుంటారో వాళ్ళని ఏమీ బంధించలేవు. ఒకవేళ ఏమైనా బంధకాలు ఉన్నా కానీ అవి తెగి పడాల్సిందే. ఈరోజున ఒక మాట నేను ధైర్యంగా చెప్పగలను, ఈరోజు నీ ప్రార్థన ఏదో ఆగస్టు 15 మనం కూడా
మొత్తం కలిసి ప్రార్థన చేసేద్దాం, ప్రార్థన వీళ్ళు సమావేశం ఎట్సెట్రా, ఏదో ఒకటి దేశభక్తి చాటేసుకుందో. నో 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 వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ గాడ్స్ పర్పస్. ఇది దేవుని కొరకు మనం చేస్తున్నాము, మీ కొరకు కూడా చేయట్లేదు. మరి ఇది దేవుని కొరకు చేస్తున్నాము. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మిమ్మల్ని విడిపించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ కూడికి ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. కనుక గమనించండి, కుమారుడు స్వతంత్రించిన వాడే ఎవరైతే ఆయనని విడిపిస్తాడో అతనే ఫ్రీ, ఇంకా వేరే వాళ్ళు ఎవరి వలన కాదు. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. ఈ రోజున మీ జీవితంలో, నా జీవితం, మనందరి జీవితాలలో ఆయన నిజమైన స్వాతంత్రమును దయచేయునుగాక. దేవుడు నిన్ను విడిపిస్తే నువ్వు ఎలాగుంటావు తెలుసా? నువ్వు ఫ్రీగా ఉంటావు. యూ కెన్ మూవ్ ఫ్రీలీ. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదైనా ఒక వస్తువు కొనాలని ఉందనుకోండి, మీకు అవసరమైనటువంటి ఒక వస్తువు. ఫస్ట్ వచ్చేటువంటి ఒక క్వశ్చన్ ఏంటి మనకి? చెప్పరేంటి? డబ్బులు ఎంత మనం కొనగలమా? మన దగ్గర ఎంత ఉంది అంటే. దేవుడు మిమ్మల్ని విడిపించినప్పుడు మీ మనసు ఎలాగుంటుందో తెలుసా? వెళ్ళి కొనుక్కుందాం పదండి. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. మీకు అర్థం అవడానికి విషయం చెప్తున్నా. ఇప్పుడు ఇంట్లో పిల్లలకి ఒంట్లో బాగాలేదనుకోండి, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే వెళ్ళగలమా? కానీ దేవుడు మిమ్మల్ని విడిపించి మీ కుటుంబానికి ఆరోగ్యం ఇచ్చినప్పుడు మీరు ప్రశాంతంగా బయటికి వెళ్ళి మీ పనులు మీరు ముగించుకొని రాగలుగుతారు. నేను అంటాను, మనము దేవుని కొరకు కదలటానికి ఏవైతే మనకు బంధకాలుగా ఉన్నాయో ప్రభువు వాటిని దినాన ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. కనుక విడిపించబడటానికి మీరు సిద్ధపడండి. విడిపించడానికి దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. దేవుడు ఆ విడుదల మన జీవితంలో ఎలాగొస్తుంది అనేది నేను మీకు చెప్తాను. చదువుదామండి ఒకసారి. ఏమండి ఒకసారి చదువుదాం. 37వ కీర్తన 34వ వాక్యము. 37-34. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. 37-34 అమ్మ. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. గమనించండి, యెహోవా కొరకు కనిపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. అంటే నిరీక్షణ కలిగి ఉండండి. అంటే హ్యావ్ హోప్ ఇన్ గాడ్. దేవుడు ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడు అనేటువంటిది ఒక నిరీక్షణ. విశ్వాసానికి నిరీక్షణకి తేడా ఏంటో తెలుసండి మీకు? విశ్వాసానికి నిరీక్షణకు ఉన్నటువంటి తేడా ఏమిటంటే, విశ్వాసం అనేది మనం నమ్మటం, నిరీక్షణ అనేది విశ్వాసము ప్లస్ సమయము అని అంటా నేను. ఏంటండి? విశ్వాసము ప్లస్ సమయము ఈజ్ ఈక్వల్ టు నిరీక్షణ. దేవుడు విడిపిస్తాడనేది మనం నమ్ముతాము. అట్ ద సేమ్ టైం దేవుడు విడిపించేంత వరకు మనం నిరీక్షణ ఉంచుతాం చూసారా, అది విశ్వాసం ఉంచుతాం చూసారా, అది నిరీక్షణ. అందుకని వాక్యం సెలవిస్తుంది, దేవుని కొరకు కనిపెట్టుకునుండు, నిన్ను ఆయన స్వతంత్రుడిగా చేస్తాడు. హల్లెలూయా. నిరీక్షణను కోల్పోవద్దు ఎవరు. ఆవేశపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదో జరగట్లేదు, ఏదో అవుతుందని కాదు. హ్యావ్ పేషెన్స్ ఇన్ గాడ్, హ్యావ్ హోప్ ఇన్ గాడ్. దేవునిలో నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. రెండవది మనం చదువుదామండి. అదే 37వ కీర్తన 9వ వాక్యం చదవండి అమ్మ. కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకుందురు. 34 చదవండి ఒకసారి. 37:4. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు. గమనించండి, ఇక్కడ రెండోదిగా మనం గమనిస్తే కనుక ఇది చూడండి, ఆయన మార్గమును అనుసరించుము. నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఓపిక పడుతూనే వాట్ వి షుడ్ డూ ఈజ్ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్. ఏంటండి? దేవుని మార్గాన్ని మనం ఏం చేయాలంటండి? చెప్పాలి. ఎవరు మాట్లాడతలేదేంటి? ఛార్జింగ్ అయిపోయిందా? చెప్పరేంటి? దేవుని మార్గాన్ని మనం ఏం చేయాలంటండి? అనుసరించడం మనం నేర్చుకోవాలి. అంటే గమనించండి, చాలా సందర్భాల్లో ఈ అనుసరించడం అనేది ఒక అడుగు వెనకేస్తారు చాలామంది. అంటే ఇప్పుడు యోబు జీవితాన్ని మీరు గమనిస్తే, యోబు జీవితంలో కష్టం వచ్చింది, అవునా కాదా? కష్టం వచ్చింది కదా. తను ఎంత శ్రమ పడతా ఉన్నా తన నిరీక్షను కోల్పోలేదు, దేవునిని వెంబడించడం మాత్రం తను కోల్పోలేదు. తత్ఫలితంగా ఏం జరిగింది? రెండంతలుగా దీవించబడ్డాడు యోబు. దేవునితో నడవటం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ మనం అనుకున్నట్లుగా కాదు. కానీ నిజముగా దేవునిని ప్రేమించిన వారు మాత్రమే దేవునితో నడవగలరు.
హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా? మనము నిరీక్షణ కలిగి దేవునితో నడుస్తూ ఉండగానంట మనము స్వతంత్రులుగా దేవుడు మనల్ని చేస్తాడు. హల్లెలూయా. మరొక విషయాన్ని చెప్పి నేను ముగిచ్చేస్తాను. చదువుదామండి 37:29. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. చాలండి. మూడవదిగా నీతిని మీరు అనుసరించడం నేర్చుకోవాలి. ఏంటండి చెప్పరేంటి? ఏం చేయాలంట మనం? నీతిని గమనించండి చాలా జాగ్రత్తగా. ప్రభువును నమ్ముకున్నంత మాత్రాన ఏమీ జరగదండి. ఉన్న వాస్తవం చెప్తున్నాను. మీకు నిజముగా దేవుడు కావాలా, మీకు నిజముగా దేవుడిని మీరు ఆకర్షించాలని అంటే మీకున్న ఒకే ఒక మార్గం ఏంటో తెలుసా? నీతి కలిగి బ్రతకండి. సీరియస్లీ ఉన్న వాస్తవం చెప్తున్నాను మీకు నేను. దేవుడు వెతుకుతూ ఉంటాడు. నోవహు ఆ భూలోకం మొత్తం దేవుడు చూస్తూ ఉంటే నోవహు నీతిమంతుడిగా కనిపించాడంట. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? లోకమంతా పాడైపోయింది, నోవహు మాత్రం నీతి కలిగి దేవునితో నడుస్తూనే ఉన్నాడంట. గమనిస్తున్నారని నేను చెప్పేది? నేను ఒక మాట చెప్తాను. మీరు నడిచేటువంటి నీతి దేవుని ఆకర్షిస్తుంది. దేవుడు చూస్తాడు దాన్ని. దేవుడు చూసి మీకు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా దయచేస్తాడు. సో ఏ వ్యక్తి అయితే దేవుని యందు నిరీక్షణ ఉంచి, ఏ వ్యక్తి అయితే దేవునితో నడుస్తూ, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క నీతిని అవలంబిస్తూ ఉంటాడో జరిగేది ఏంటో తెలుసా? అతను బంధకాలన్నిటిలో నుండి ఆటోమేటిక్గా బయటకు వస్తాడు. మీకు అందరికీ నేను ఒక ఛాలెంజ్గా చెప్తున్నాను. ఇది 40 దినాలు మీరు చేసే ఉపవాస ప్రార్థన కన్నా, నేను ఏడ్చి చేసే ప్రార్థన కన్నా, నీతి కలిగి దేవునితో నడుస్తూ నిరీక్షణ కలిగి మన ముందు కొనసాగితే ఏ పరిస్థితులు కూడా మిమ్మల్ని బంధించలేవని సేవకుడిగా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. హల్లెలూయా. మీరు విడిపించబడతారు, దేవుని కొరకు నడిపించబడతారు. మరొక విషయం చెప్పి కూడా నేను ముగిచ్చేస్తాను. ఇప్పుడు దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఏంటండి? దేవుడు మనల్ని ఫ్రీగా చేశాడు. స్వతంత్రులుగా చేసిన తర్వాత నీ జీవితంలో నువ్వు చేయాల్సినటువంటి ఒక విషయం ఏంటో తెలుసా? పోయిన వారం నేను మీ ఇక్కడ భర్తిమయ్య గురించి చెప్పాను. ఏం చెప్పానండి చెప్పండి ఒకసారి? భర్తిమయ్య గురించి చెప్పాను. ఎంతమంది చూశారు? ఎంతమంది విన్నారు? భర్తిమయ్యని ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళయ్యా అని అన్నాడు. ఏమన్నాడండి? నువ్వు వెళ్ళు అని చెప్పాడు దేవుడు భర్తిమయ్యని. భర్తిమయ్య ఏం చేశాడు? వందనాలు ప్రభు, థ్యాంక్ యూ. ఏంటండి చెప్పరేంటండి? ఏమండి సింగిల్ సాక్ష్యం ఒకటి చెప్పి థ్యాంక్ యూ అన్నాడా? నేను నీ వెనకాల వస్తా. గాడిద విడిపించబడింది. విడిపించబడినంత మాత్రాన గాడిదకి విలువేం కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు గాడిద మీదకి ఎక్కారో, ఆయన ఊరేగడం మొదలుపెట్టారో, యెరూషలేం వీధుల్లోకి వస్తున్నారో, చాలామంది వాళ్ళ ఇళ్లలో నుండి విలువైన వస్త్రాలు తీసుకొచ్చి నేల మీద పరిచేస్తున్నారు. ఆ విలువ ఎక్కడి నుంచి వచ్చింది గాడిదకి? దేవుని బట్టి మనకు విలువ ఉంటుంది. అలాగే దేవుడు మనల్ని స్వతంత్రం చేశాడు కదా, అమ్మయ్యా నా పని అయిపోయింది అనుకోకుండా నిజంగా స్వతంత్రించబడినవాడు ఏమవుతాడు తెలుసా? ఇది మీకు చెప్తే మీరు దాన్ని డైజెస్ట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా స్వతంత్రుడైనవాడు ఏం చేస్తాడు తెలుసా? దేవునికి దాసుడు అవుతాడు. హల్లెలూయా. రాసి పెట్టుకోండి ఈ మాట. ఎవరైతే దేవునికి దాసులు అవుతారో వాడు స్వతంత్రుడు అయి ఖచ్చితంగా తీరతాడు. హల్లెలూయా. మీకు అర్థం కాలని నేను చెప్పింది. నీవు నిజముగా దేవునికి దాసుడు అవ్వడానికి నువ్వు మనసు పెడితే, అంటే దాసుడికంటూ సొంత ఇష్టమే ఉండదు, అవునా కాదా? దాసుడికి సొంత ఇష్టం అంటే ఏముండదు. యజమాని ఏది చెప్తే అది. నీవు దేవునికి దాసుడు అయితే జరిగేది ఏంటో తెలుసా? అన్నీ నీకు దాసులు అవటం మొదలు పెడతాయి. మీకు అర్థం కావాలి, మరలా చెప్తున్నా నేను. నీవు దేవునికి దాసుడైనప్పుడు జరిగేది ఏంటో తెలుసా? నీకన్నీ దాసులు అవి తీరాలంతే. ఇంకది నేను మరలా చెప్తున్నా. నీవు ఎంతగా దేవునికి దాసుడు అవుతావో అంతగా పరిస్థితులన్నీ కూడా నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. నువ్వు ఎవరి కంట్రోల్లో ఉంటావు? మీరు గ్రహించాలి. ఇలా కాకుండా మనం పరిస్థితులను కంట్రోల్ చేసుకోవాలని చూస్తే జీవితాంతం దాస్యత్వంలోనే బతకాల్సి వస్తుంది. నేను చాలామందిని చూశాను కూడా.
ఎవరైతే దేవుని కొరకు తమను తాము అప్పగించుకుని దాసులయ్యారో వాళ్ళు ఫ్రీ అన్ని విషయాల్లో ఫ్రీ. ఇన్సైడ్ ఫ్రీ, అవుట్ సైడ్ ఫ్రీ, ఫైనాన్షియల్లీ ఫ్రీ, ఫ్యామిలీ పరంగా ఫ్రీ, అన్ని రకాలుగా ఫ్రీ. కానీ ఎవరైతే వీటన్నిటిని కంట్రోల్ చేయాలని వీటికి దాసులయ్యారో వాళ్ళు వాటికి దాసులయ్యారు, అన్ని విధాలుగా దాసులయ్యారు. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. అందుకని గలతీ పత్రికలో మాట అన్నాడు పౌలు గారు. చదవండమ్మా ఒకసారి, ఇందాక చదివారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం చదవండమ్మా. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులు చేస్తున్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగము ద్వారా ఆయన ఏం చేశాడండి? మనలందరినీ విడిపించాడంట. విడిపించాడా లేదా? విడిపించిన మనం ఏం చేసాం? మళ్ళీ దాస్యమును కాడి కిందకి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం దాస్యమును కాడి కింద అంటే, దేవునికి దాసులుగా ఉండలేక దాస్యమును కాడి కిందకి వెళ్తున్నాం. అవునంటారా కాదంటారా? నేను మీ అందరినీ ఒకసారి మనం స్వపరీక్ష చేసుకుందాం. మన సొంతానికి వెళ్ళి లాభపడింది ఏదన్నా ఉందా? స్వ ఆలోచనకి వెళ్ళి, మన లాభానికి వెళ్ళి, మన నిర్ణయాలకు వెళ్ళి, అది టెంపరీగా పని జరగచ్చండి. కానీ దాని వలన చాలా అంటే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. టెంపరీగా ఏదో పని జరుగుద్ది, పని జరగకుండా ఉండదు. కానీ ఎవరైతే దేవునికి దాసులుగా అప్పగించుకుని తమ ఇష్టాన్ని సైతం పక్కన పెట్టి దేవుని చిత్తానికి లోబడిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళని ఎవ్వరూ ఏది కంట్రోల్ చెయ్యలేదు. రాసి పెట్టుకున్న మాటని ఈరోజున మీ హృదయాలు తెరవబడాలి. నేను మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు మీరు ఎదుర్కొన్న పరిస్థితులన్నింటిలో సేవకుడిగా నా మనసు అంతా ఒక బాధగా ఉంటుంది. సేవకుడిగా నాకు ఆ భారం ఉంది కాబట్టి చెప్తున్నాను. నేనేదో మీ మెహర్బానీ కోసమే నేను చెప్పట్లేదు, అది మీ మెప్పు కొరకు నేనేం చెప్పట్లా, ఉన్న వాస్తవం చెప్తున్నాను. మొన్న ఒకరోజు నాకు ఒక పరిస్థితి వల్ల నేను కొంచెం బాధ అనిపించింది నాకు ఒక విషయం వల్ల. వాస్తవానికి నేను ఎప్పుడన్నా బండి మీద వెళ్ళినా లేకపోతే జర్నీ చేస్తున్నా కానీ జనరల్గా నేను ఒక మెసేజ్ కానీ ఏదన్నా పెట్టుకుని నేను చిన్నగా వినుకుంటా టైం సేవ్ అవుతుందని నేను జర్నీ చేస్తూ ఉంటాను. ఆ రోజు నేను అసలు ఇంచుమించుగా చేసిన గంట జర్నీలో నేను అసలు ఏమీ వినలా. ఎందుకో తెలుసా? ఐ వాజ్ ప్రేయింగ్. నేను ప్రార్థన, ఎందుకంటే నా హృదయం ఆ భారంతో ఉంటుంది కాబట్టి. అందుకు మీ విషయాల్లో కూడా మీకు ఏదైనా ఒక ఇబ్బంది ఉందని అంటే నాకు ఎందుకునో భారంగా ఉంటుంది, నాకు నిద్ర పట్టదు. అది రాత్రిపూట్ల వాస్తవం చెప్తున్నాను, నేను ఏదో గొప్పగా చెప్పట్లేదు మీకు. పడుకుంటే టక్కన మీకు నిద్ర పడుతుంది అని అంటే నన్ను అడిగితే నాకైతే అలా పట్టదు. ఉన్న వాస్తవం చెప్తున్నా. 11 అవనండి, 1 గంట అవనండి, కొన్ని సందర్భాల్లో పడుకుంటే బాగా అలిసిపోయి సమస్యలు నిద్రపోవటం వేరు ఏమండి. కానీ మనకున్నటువంటి భారాన్ని బట్టి ప్రార్థించాలని కొన్ని సందర్భాల్లో నిద్రపట్టదు చూశారు. ఆ భారాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను, నాకు ఒక్కొక్కసారి నిద్ర పట్టదు. నైట్ టైం ఐ కీప్ ప్రేయింగ్, నేను ప్రార్థన చేస్తున్నాను. బికాస్ మీరందరూ ఫ్రీగా ఉంటే దేవునికి మహిమకరంగా ఉంటుంది మీ జీవితం. హల్లెలూయా. నేను అందుకని ఈచ్ అండ్ ఇండివిజువల్, నేను ఆ రోజు ఆ పరిస్థితి నాకు తెలిసిన దగ్గర 1 అవర్ నేను ఏమీ వినలేకపోయాను, నా మనసు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. నేనైతే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాను, కానీ ఆ 1 అవర్ ఐ వాజ్ ప్రేయింగ్, ఫాదర్ డెలివర్ దీస్ పీపుల్, వీళ్ళని విడిపించయ్యా, వీళ్ళని విడిపించు, వీళ్ళ నమ్మకస్తులు, వీళ్ళని విడిపించు, వీళ్ళని విడిపించు, వీళ్ళని విడిపించు. ఈ పరిస్థితులు వీరు వెళ్ళడానికి లేదు. విడిపించడానికి దేవునికి అంత భారంగా ఉంది, దైవ సేవకుడికి భారంగా ఉంది. మరి విడిపించబడడానికి మీకుందా? అట్ ద సేమ్ టైం మీరు వెళ్ళేటువంటి కొన్ని మార్గాలను బట్టి, మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలను బట్టి కూడా నాకు బాధ వేస్తుంది. అరే వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని అనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఫ్రెష్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఏమండి, రాత్రి హ్యాపీ దగ్గుతూ ఉన్నాడు. నేను అటు నుంచి నేనంతా పగలు ఇక్కడ పనులు ఇవన్నీ చూశాను. ఆడారా? చిన్నోడైతే ఆడి ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మ కాళ్ళు కొంచెం దుమ్ముకున్నాయని కాళ్ళు గడిగి పడుకోబెట్టినా కానీ మధ్యలో వాళ్ళకి మెలుకు రాలా వాడికి. వాడు అలా పడుకున్నాడు. పొద్దున్న 9ంటికి లేచాడు. పెద్దోడు మాత్రం దగ్గుతా ఉన్నాడు. ఇక్కడి నుంచి మొదలుపెట్టి వెళ్ళేటప్పుడు కారులో వాంతి చేసుకున్నాడు. వాడు దగ్గి వాంతి చేసుకున్నాడు. ఇక్కడ తిన్న 2 ముద్దలు కక్కేశాడు. మేమేమో అరే సిరప్ వేసుకోరా అని ఎంత బతిమాలినా వాడు ప్రపంచానికి ఎదురు తిరగడానికన్నా సిద్ధంగా ఉంటాడు. వాడు సిరప్ మాత్రం నాకేమో కోపం వచ్చేస్తుంది.
సిరప్ వేసుకుంటే వీడికి తిప్పలు ఉండదుగా, సిరప్ వేసుకుంటే తగ్గుద్ది కానీ నా బాధ. అదే వాళ్ళమ్మ అంటది ఇది జెనటికల్గా వచ్చింది లేండి అంటది. అంటే వాళ్ళమ్మకి చిన్నప్పటి నుంచి సిరప్లు అంటే పడదు, ఈ రోజుకి పడదు, సిరప్లు అంటే అస్సలు పడదు అంటది. అంటే ఆవిడ జీన్స్ కదా అది, అందుకని సమర్థించుకొస్తుంది. వాడిని ఏమనమాకండి, ఎందుకని నాకు సిరప్ ఇష్టం లేదు, అదే వాడికి వచ్చింది, వాడికి సిరప్ ఇష్టం లేదు, నాకు అట్లాంటివి ఉండవు. నేనేంటి, నా బాధ ఏంటి, వీడు ఎంత దగ్గుతున్నాడు, ఎంత ఇబ్బంది పడుతున్నాడు, సిరప్ వేసుకుంటే పోద్దుగా. అంటే ఎంత దగ్గడానికైనా నిద్ర లేకుండా ఉండడానికైనా ఇష్టపడుతున్నాడు, కానీ సిరప్ మాత్రం అది సేమ్ బ్యాచ్. మనం చాలా సందర్భాల్లో ప్రభువా నేను ఎన్ని తిప్పలన్నా పడతా, ఎంత నష్టమైనా పోతా, నువ్వు చెప్పింది మాత్రం నాకు కష్టం. సీరియస్లీ నేను ఆ విషయంలో చాలా బాధపడతాను. మీ విషయాల్లో సేవకుడిగా మీకు భారంతో చెప్తున్నాను. అది ఇశ్రాయేలు నీవు నా మాట విని ఎడల ఎంత మేలు. దేవుని భారం చూశారు మీ జీవితంలో, నువ్వు నా మాట వింటే నీకు ఎంత మంచిది అని అంటాడు. అవునంటారా కాదంటారా? కనుక నేను మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే, దేవుడు విడిపించడానికి ప్రభు ఆల్రెడీ సిలువ బలియాగం ద్వారా మనల్ని విడిపించాడు. మనం ఏం చేస్తున్నామంటే మరలా ప్రభు సిలువని ఎత్తుకోకుండా ఏమంటే మనం వెళ్ళి ఏంటంటే దేవుని సిలువ నీ మీద ఉండాలి, కానీ కాడులు ఉంటున్నాయి మన మీద. కాడి రకరకాల కాడులు. ఎందుకు కాడులు ఉంటున్నాయి? నువ్వు దేవుని చిత్తమనే సిలువను ఎత్తుకో, దేవుని వాక్యం అనే సిలువను ఎత్తుకో, దేవుని ఆలోచనని సిలువను ఎత్తుకో, దేవుని కొరకు నువ్వు దాసుడిగా ఉండు. దేవుడు ఏం చేస్తాడంటే నేను రాజుగా ఊరేగించుకుంటాడు ఆయన. హల్లెలూయా. నువ్వు రాజు అవ్వాలని అనుకుంటే దాసుడిపై కూర్చుంటావు. నిన్ను నువ్వు దేవునికి ఎంత సబ్మిషన్లోకి నువ్వు వెళ్తావో దేవుడు నేను అంత పైకి లేవనెత్తుతాడు. ఇది మీలో చాలామందికి అర్థం కావట్లేదు నేను చెప్పేది. మనం రాజులం అవ్వాలని ప్రయత్నం చేయటం కాదు, దేవుని కొరకు దాసులుగా ఉన్నవాడు రాజు అయ్యి ఖచ్చితంగా తీరుతాడు. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా? కనుక సేవకుడిగా నా భారాన్ని మీరు అర్థం చేసుకోండి. మరలా దాస్యమును కాడి కింద చిక్కుకోమాకండి. దేవుడు విడిపించాడు, స్వతంత్రులుగా ఉండడానికి విడిపించాడు. ఏం జరిగింది? అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనగా ప్రేమ కలిగిన వారు ఒకరికొకరు దాసులయ్యుండుడి. గమనిస్తున్నారా నేను మీకు చెప్పేది? దేవుడు స్వతంత్రతను ఎందుకు ఇచ్చాడో తెలుసా? అమ్మయ్యా అనుకుని ఇష్టానుసారంగా తిరగడానికి కాదు, దేవుని సన్నిధిలో ఉండటానికి స్వతంత్రతనిచ్చాడు. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? నేను ఈ మాటలనే నేను అద్భుతకరుడు నీవైన సాంగ్లో నేను రాసుకున్నాను. సత్యము నీవై సాక్షాత్ దాసలేదులే పర్లేదు, సాక్షాత్కరించావు, స్వతంత్రునిగా విడిపించావు. సత్యము నీవై సాక్షాత్కరించావు, స్వతంత్రునిగా విడిపించావు. నీ ప్రేమ ఖైదీనై నీ గుండె గుడిలో వేచియుందును. అర్థమవుతుందా? దేవుడు స్వతంత్రించి విడిపించాడు, కానీ నా హృదయంలోకి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? నువ్వు విడిపించినంత మాత్రం నేనే వెళ్ళను, నేను నీ ఖైదీనైపోతా. పౌలు గారు అదే మాట రాస్తాడు, క్రీస్తు ఖైదీనైన నేను. నీ స్వాతంత్రం ఎందులో ఆధారపడిందో తెలుసా? దేవునికి నువ్వు దాసునిగా అప్పగించుకోవటాన్ని బట్టి ఉంటుంది. హల్లెలూయా. అంటే దాసుడు అంటే ఒక టవలోట్ వేసుకుని పని చేసిన దండాలు బాబయ్య, అది కాదు నేను అనేది. అర్థమవుతుందా? దాసుడు అంటే ఏదో కాదు. దేవునికి దాసుడు అవటం అంటే ఏంటో తెలుసా? గొప్పోడు. ఏంటండి? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు సీఎం గారి పిఏ ఉన్నాడు కదా, పిఏ వాస్తవానికి ఎవరికి దాసుడు చెప్పరేంటండి? సీఎం గారికి దాసుడు కదా. కానీ సీఎం గారి పిఏ అంటేనే ఒక పవర్ తెలుసా మీకు? ఆ విషయం మాట్లాడరేంటి? పిఏనే, కానీ సీఎం దగ్గరికి ఏ ఫైల్ వెళ్ళాలన్నా, సీఎం దగ్గరికి ఫోన్ వెళ్ళాలన్నా పిఏని దాటుకుని వెళ్ళాలి. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? అదొక సామెత ఉంటుంది, దేవుడు కరుణించిన చెప్పరేంటి పూజారి వరం ఇవ్వాలంట. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ ఎవరికైనా కానీ అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్గా సీఎంకి ఎవరూ చేయలేరు. పిఏ నెంబర్కి చేసి సార్ కొంచెం అపాయింట్మెంట్ ఇప్పిస్తారంటే అప్పుడు పిఏ ఇప్పిస్తే ఫైల్ కదలాలన్నా ఏం చేయాలన్నా. కానీ పిఏ దాసుడా కాదా? కానీ
సీఎం గారి పిఏ అన్న దాంట్లోనే అతని గొప్పతనం కూడా ఆధారపడి ఉంది. అది ఘనత, అవునా కాదా? నేనంటాను, ఒక సీఎంకి పిఎంకి పిఏలకు అంతుంటే నన్ను నేనేమనుకుంటుంది తెలుసా? నేను దేవునికి దాసుణ్ణి. చెప్పరేంటి? ఐ ఫీల్ ఇట్ ప్రౌడ్. నేను దాన్ని ఒక గర్వకారణంగా తీసుకుంటా. నేనేం చెప్తాను తెలుసా? నేను ఎవరు అనుకుంటున్నారు మీరు? నేను దేవుని దాసుణ్ణి. నేను దేవుని దాసుణ్ణి. సో నేను దాసుణ్ణి కాబట్టి ఈ భూలోకంలో కానీ పరలోకంలో కానీ ఏది నన్ను కంట్రోల్ చేయడానికి లేదు. కంట్రోల్ చేసేది ఎవరో తెలుసా? ప్రభు ఒక్కడు మాత్రమే. ఆయన ఏది చెప్తే అది నేను చేస్తానంతే, దట్స్ ఇట్. నేను ఎవరి కంట్రోల్లో ఉంటానంటే ఆయన కంట్రోల్లో మాత్రమే. సో ఫ్రీడమ్ ఎవరికి? దాసులకి. ఇక్కడున్న మీరైనా కానీ యూత్ బిడ్డలో మీరందరూ కూడా మీ లైఫ్లో మీ ఫ్రీడమ్ దేని మీద ఆధారపడి ఉంటుంది తెలుసా? మీ దాసత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది ద మోర్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్, మిమ్మల్ని మీరు ఎంతగా దేవునికి చేసుకుంటారో, మీరు ఎంతగా తగ్గుతారో దేవుడు మిమ్మల్ని అంతగా పైకి తీసుకెళ్తాడు. ఇది మీలో అర్థమైన వాళ్ళకే తెలుస్తుంది. అది హల్లెలూయా. కనుక దాసులుగా బతకండి, దేవుని చిత్తంలో బతకండి, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే తలలు వంచండి. అది వెరీ గుడ్. కొద్ది క్షణాలు ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరినీ అభిషేకించి ప్రార్థించబోతున్నాను. అది ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి విషయం. టుడే యు ఆర్ గోయింగ్ టు బి ఫ్రీ. టుడే యు ఆర్ గోయింగ్ టు బి ఫ్రీ. థ్యాంక్ యూ జీసస్. టుడే యు ఆర్ గోయింగ్ టు బి ఫ్రీ. ఐఎమ్ గోయింగ్ టు అనాయింట్ యు అండ్ ప్రే. సేవకునిగా నా భారం, so that the Lord will make you free. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. ఈరోజు నువ్వు ఏ దాసత్వంలో ఉన్నావు, ఏ చిక్కుబడిలో ఉన్నావు, ఆస్క్ గాడ్, ఫాదర్ డెలివర్ మీ. అయ్యా నన్ను విడిపించు అని అడగండి. వాట్ ద లార్డ్ డస్ ఈస్ హీ విల్ డెలివర్ యూ. ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. బికాజ్ హీ ఈస్ ద డెలివరర్. ఆయన విడిపించు దేవుడై ఉన్నాడు. ఆయన వారు పడిన గోతుల నుండి వారిని విడిపించను. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా హృదయము నీతో వంది, నీకు వేరై మనలేనని. The Lord wants to deliver you. Deliverance is from the Lord. అలాగే ప్రార్థన పూర్వకంగా. Thank you, Jesus. Loving Heavenly Father, we come to your presence, Lord. Father, we come to you in the precious name of Jesus. Let thy grace and mercy come upon everyone here, Father. ఏ ఒక్కరూ నాయన తప్పివ్వకూడదు. వీరందరూ విడిపించబడాలి ప్రభువా. వారి కుటుంబ కట్లు, ఆర్థిక కట్లు, ఆరోగ్య కట్లు నాయన ఏవైతున్నాయో, లార్డ్ ఫాదర్, బై యువర్ అథారిటీ, మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి, ఇన్ ద స్పిరిచువల్ realm and in the physical, in the name of Jesus, Father, by your name and by thy word, Lord, I set them free in Jesus' name. I command every chains to break in the name of Jesus. I command every yoke to break in the name of Jesus. Father, I set them free in your name. Deliver them, Lord. Deliver them for your glory. Lord, help us, Lord. Help us, Lord. Help us. Help us. Lord, as I anoint them, Lord, let the mighty hand come upon their heads, Lord.
అయా వారి తలల మీద నీ హస్తము దిగి వచ్చునుగాక. వారి జీవితాలలో నా తండ్రి మీ కృప దిగి వచ్చునుగాక. మీ కనికరము వారి మీద కుమ్మరించబడునుగాక. అయా వారు ఉన్న ఊబులలో నుండి వారు పైకి వచ్చినట్లుగా ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రే విత్ కంపాషన్ లార్డ్. లార్డ్ ఫాదర్, డెలివర్ యువర్ పీపుల్, డెలివర్ యువర్ పీపుల్ ఫర్ యువర్ గ్లోరీ. నీ మహిమ కొరకు వారిని విడిపించండి ప్రభువా. నీతిగాను నిరీక్షణ కలిగి మీతో నడవాలి అన్నటువంటి, మీ వాక్యమును చెయ్యాలి అన్నటువంటి నాయన యొక్క వారి జీవితాలలో వారి స్వచిత్తం అనేదే లేకుండా నాయన మీ చిత్తముకు లోబడేటువంటి మనస్సు వారికి కలుగునుగాక. లార్డ్ బ్లెస్ దెమ్ లైక్ దట్ లార్డ్ ఫర్ యువర్ గ్లోరీ. బిడ్డలను దీవించండి. యాజ్ ఐ ప్రే, let that work happen in their lives from now onwards in Jesus' name. We pray and receive, Lord. Thank you. Amen.